దొంగతనాలు చేశాడు, దోపిడీలు చేశాడు, అక్కడితో ఆగలేదు, కూనీలకు సైతం తెగించాడు. నేరాల మీద నేరాలు చేస్తూ పట్టుకోండి చూద్దామంటూ కాకీలికే సవాల్ విసిరాడు. చిక్కడు దొరకడు టైపులో చుక్కలు చూపిస్తూ తప్పించుకు తిరిగాడు. బట్ అన్ని రోజులు దొంగోడివే కాదు కదా, ఈసారి పోలీసులకి టైం వచ్చింది. స్పాట్ పెట్టి గన్ గురిపెడితే బిడ్డడు నిలువునా కూలిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు పోలీసులకి చిక్కిన ఆ మోస్ట్ వాంటెడ్ ఎవరు? గెటప్లు వేరు, మనిషి మాత్రం ఒక్కడే. పేరు భూష్మిత్ శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సమాచారం ఇచ్చిన వాళ్లకు తగిన పారితోషికం ఇవ్వబడును. పోలీసులే ఇలా ప్రకటించారంటే ఎంత దొంగో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాంత్ పై నిఘా పెడితే ఔటర్ రింగ్ రోడ్ పై తుపాకీ పేలింది. సినిమాటిక్ డ్రామా తర్వాత ఇదిగో ఇలా ఆసుపత్రి బాట పట్టాడు. ఎస్, ఈ గన్ షాట్ వెనుక పెద్ద కథే ఉంది. గత నెల 25న గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం మర్రిచెట్టు పాలెంలోని ఓ కిరాణా షాప్ లో చోరీ చేశాడు ఈ దొంగ. అర్ధరాత్రి 2 గంటల సమయంలో షాప్ తాళాలు పగలగొట్టి లోపలికెళ్లాడు. గల్లాబెట్టలో నగదు నట్రా మొత్తం సర్దేశాడు. సీసీటీవీ ఫుటేజ్, కిరాణా షాప్ లో దొరికిన వేలిముద్రల ఆధారంగా పోలీసులు వేట ప్రారంభించారు. ముందుగా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓఆర్ఆర్ బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 సమీపంలోని ఓ డీసీఎం వ్యాన్ లో దక్కున్నాడనే సమాచారంతో నల్గొండ పోలీసులు అక్కడకు వెళ్లారు. ఆ వాహనాన్ని చుట్టుముట్టి శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. గమనించిన శ్రీకాంత్ వాళ్లపై దాడికి ప్రయత్నించాడు. పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో తన కాళ్లపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో స్పాట్ లోనే కుప్పకూలిన ఈ మోస్ట్ వాంటెడ్ ను అదుపులోకి తీసుకుని హాస్పిటల్ కి తరలించారు. ఒక్క నల్లగొండలోనే శ్రీకాంత్ పై 32కు పైగా కేసులున్నాయన్నారు పోలీసులు. మా దగ్గర 6 కేసెస్ ఉన్నాయి నల్గొండలో. మొత్తం అతని మీద 32కు పైగా ఉన్నాయి. మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇప్పటికైతే అతని మీద 32 కేసెస్ ఉన్నాయి. అది వెరిఫై చేస్తున్నాం. ఒక మర్డర్ కేసు కూడా ఉంది. శ్రీకాంత్ పై ఏపీ, తెలంగాణలో దోపిడీలు, చోరీలు, దాడులు సహా 100కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. 2007లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన కానిస్టేబుల్ హత్య కేసులో శ్రీకాంత్ A2గా ఉన్నాడు. దొంగతనాలు చేయడం, పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసరడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈసారి అతని పప్పులు ఉడకలేదు. పోలీసులు స్పెషల్ నజర్ వేయడంతో అడ్డంగా బుక్ అయ్యాడు. మిగతా 2 కేసులలో కూడా మనకి ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 7 కేసులలో ఫింగర్ ప్రింట్ దొరకడం జరిగింది. మిగతా కొన్ని కేసులలో కూడా సీసీటీవీ ఆధారాలు ఉన్నాయి. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇతని మీద దీనికన్నా ముందు 2018 వరకు కూడా 26 కేసులు ఉన్నాయి. అందులో 2007లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది నర్సాపురంలో. అక్కడ ఒక టీచర్ని కూడా వీళ్ళు చంపడం జరుగుతుంది. సో ఇంత గ్రావిటీ ఉన్న పర్సన్, ఇంత గ్రావిటీ ఉన్న కేసు కాబట్టి చాలా జాగ్రత్తగా వహించుకుంటూ మనము వీళ్ళని చేంజ్ చేసుకొని నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది. శ్రీకాంత్ తో పాటు మరో 2ని అదుపులోకి తీసుకుని నల్గొండకు తరలించారు. ఈ అరెస్టులతో పాత కేసులు, శ్రీకాంత్ అండ్ కో కార్యకలాపాలు, ఇతర నిందితుల ప్రమేయంపై కీలక వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఎంతటి కరుడుగట్టిన నేరస్తులైనా సరే ఇవాళ కాదంటే రేపైనా చట్టానికి చిక్కక తప్పదని హెచ్చరించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ ను విచారిస్తే అతని వెనక ఎవరైనా ఉన్నారో, కేవలం ఇతని ప్రమేయంతోనే ఈ ప్రాపర్టీ కేసులు కావచ్చు, లేదంటే మర్డర్ కేసు కావచ్చు, ఇవన్నీ కేవలం తన ఒక్కడే చేశాడనే దానికి సంబంధించి కూడా సమాచారం రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా నల్గొండ సీసెస్ పోలీసులు మాత్రం అతన్ని నల్గొండ తీసుకుని వెళ్లారు. అక్కడ శ్రీకాంత్ ని విచారించేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. విజువలిస్ట్ హరితో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.